హాయ్ అండి, అందరికీ నమస్కారం, వణక్కం, ఆదాబ్. మీ అందరికీ స్వాగతం పలికేస్తున్నాను. ఈ రోజు నేను ఈ వారానికి ఈ వారం వచ్చేసింది. ప్రతిరోజు చక్కగా బోలెడని వంటలతో, బోలెడని మీన్స్ ఒక్క వంటతో అంటే రోజు కలిపితే బోలెడని కదా, అందుకని అలా అన్నా అనమాట. మరి బోలెడని వంటతో మిమ్మల్ని అందరినీ నేను అలరిస్తున్నాను కదా. ఈ రోజు కూడా ఓట్స్తో చేస్తున్నాను. ఓట్స్తో మనం వెరైటీస్ చేస్తామని మీకు తెలుసు. సో నాకు వచ్చిన వెరైటీస్ అన్ని మీకు ఇచ్చేస్తాను. ఈ రోజు నేను ఓట్స్తో చేసేస్తున్నాను ఓట్స్ వెజ్ రోటీ. ఈ రోజు మరి స్పెషల్ గా నేను మీకోసం తయారు చేసేస్తున్నాను కదా ఓట్స్ వెజ్ రోటీస్. దానికోసం ముందుగా ఏం చేద్దామంటే ఒక మిక్సీ జార్ని తీసుకుందాం. ఇది చాలా చిన్న వంట, మనం ఎంత స్లోగా చేసినా కూడా అది 15 నిమిషాల్లో అయిపోతుంది. దీంట్లో తీసుకోవాలి ఓట్స్. ఓట్స్ ఆల్రెడీ మెత్తగా ఉంటాయి, ఇలానే రోటీ చేసేయచ్చు కదా, కానీ రోటీ అవ్వదు కదా. దీన్ని మనం పొడి చేసుకోవాల్సిందే. అందుకే దీన్ని వేపట్లేదు, ఏమి చేయట్లేదు, డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాం. ఒక బౌల్ ఫుల్గా. ఎన్ని రోటీలు అవుతాయో తెలియదు కదా. సో ఇప్పుడు దీన్ని ఏమి వేయకుండా ఇలానే మిక్సీ పట్టేద్దాం. ఒకసారి చెక్ చేద్దాం. ఇంకొకసారి కొంచెం బరగ్గా అనిపిస్తే ఇంకోసారి. ఓట్స్ చాలా మెత్తగా, స్మూత్ గా, డెలికేట్ గా ఉంటాయి కాబట్టి తొందరగా పౌడర్ అయిపోతుంది. మరి మనం పౌడర్ చేసేసాం కదా, ఈ పౌడర్ ని ఈ బౌల్లోకి తీసుకుందాం. ఎందుకంటే మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎప్పుడు కొంచెం పెద్ద బౌల్స్ తీసుకున్నాం అనుకోండి, పిండి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. చిన్న చిన్న వాటిల్లో కలుపుతూ ఉంటే ఇంకేముంది, సగం పిండి బయటే పోతుంది. అయితే ఓట్స్ని ఎలాగో మనం పౌడర్ చేసి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను నేను గోధుమ పిండి. చపాతీ చేసుకుంటాంగా మనం, ఈ గోధుమ పిండి ఒక 1/2 కప్ ఇందులో వేసుకుందాం. ఇందులోనే తగినంత ఉప్పు. నేను చెప్పాను కదా 15 నిమిషాలు, మనం ఎంత స్లోగా వేసినా కూడా ఇది అయిపోతుంది 15 నిమిషాల కంటే తొందరగా. సో తగినంత ఉప్పు, కాస్తంత గరం మసాలా పౌడర్, అలాగే కొద్దిగా జీలకర్ర ఫ్లేవర్ కోసం. కొంచెం ఎక్కువ వేసుకున్నా మీ ఇష్టం, వేసుకోవచ్చు. అలాగే క్యాబేజ్ కచ్చా పచ్చిగా దంచింది ఇది. ఈ క్యాబేజ్ కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది, అందుకని కచ్చా పచ్చిగా దంచిన ఈ క్యాబేజ్ కొంచెమే, ఎక్కువ కాదు. మళ్ళీ ఎక్కువ వేస్తాం అనుకోండి క్యాబేజ్ వాసన వచ్చేస్తుంది. ముందే పిల్లలు తిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు అసలే తినకుండా వెళ్ళిపోతారు. క్యారెట్ ఇదెంత వేసుకున్నా మంచిదే. క్యారెట్ తురుము ఒక 1/2 కప్, కొంచెం కొత్తిమీర. ఉప్పు వేసేసాగా, ఇంకా వేయాల్సిన అవసరం లేదు, సరిపోతుంది. ఒకసారి ఏంటంటే దీన్ని కలుపుకుందాం. ఇలా పిండి సరిగ్గా కలిపారనుకోండి, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. దీంట్లో ఏం లేదు, కాస్తంత నూనె వేసుకుందాం మెత్తగా రావడానికి. అలాగే ఇప్పుడు కొంచెం నూనె ఎందుకు వేసానంటే పిండి మెత్తపడుతుంది. దీంట్లో కొంచెం నీళ్లు చూసుకొని వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. అంటే ఇది మరీ మెత్తగా కలపకూడదు, పిండి కొంచెం గట్టిగానే ఉండాలి. దీంట్లో గోధుమ పిండి కూడా ఎందుకు వేసామంటే ఉత్తి మన ఓట్స్తో చేస్తే కనుక ఆ టేస్ట్ రాదు. ఎంతైనా రోటీ అంటే మనకు గోధుమ పిండి ఉండాల్సిందే, మనం మిక్స్ చేయాల్సిందే. ఇలా రెండింటిని మిక్స్ చేస్తేనే బాగుంటుంది. అండ్ మనం ఎప్పుడైతే చపాతీలా చేస్తూ ఉంటామో అలా రోటీ చేయడానికి కూడా రాదు, ఓట్స్ ఒక్కటే ఉంటాయి. సో ఇలా గట్టిగా. ఓకే, సో ఇలా చక్కగా ముద్దగా కలుపుకోవాలి. గట్టిగా కొంచెం మీరు పిండి చూసినట్టయితే మీకు తెలుస్తుంది, ఇలా పట్టుకుంటే ఇలా ఇంతలా ఉండాలి. మరీ కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా మనకి చపాతీ అంటే ఆ రొట్టె ఒత్తడానికి సరిపోదన్నమాట. ఇప్పుడు మనం రొట్టె చేసుకోవాలి.
స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేస్తున్నాను. సో ఈ ప్యాన్ కాస్తంత హీట్ అవ్వాలి. ఈ లోపు నేను ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను రొట్టె చేయడానికి. పొడి పిండి ఉంది, గోధుమ పిండి, అది ఉంచుకొని మనం దీన్ని ఎంత రొట్టె కావాలి, ఏ సైజులో కావాలో చూసుకొని అంత పిండి తీసుకోవాలి. సో ఇది వెజ్, మన ఓట్స్ వెజ్ రోటీ కదా, వెజిటేబుల్స్ మనం ఇందులో వేసాం కాబట్టి ఇది వెజ్ రోటీ అయింది. మనం క్యారెట్ వేసాం, క్యాబేజ్ వేసాం. కొంచెం పొడిపిండి వేసుకుందాం. సో చూస్తున్నారు కదా, వేరే అయితే మనకి ఇప్పుడు ఇంకా మనం నీళ్ళగా కలిపామనుకోండి అతుకుపోతుంది, రాదు. కాన్ఫ్లెక్స్ మనకి ఏదైనా ఓట్స్ ఇది అయితే తొందరగా అతుక్కుంటూ ఉంటుంది కదా మనం చేసినప్పుడు కూడా. అందుకని మనం కొంచెం నీళ్ళు ఎక్కువ వేయకుండా, అలానే మరీ పల్చగా కూడా కాదు, ఈ రొట్టె విరిగిపోతుంది. ఎక్కువగా ప్రెస్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా నీట్గా దీన్ని చూసుకొని ఎక్కడైతే విరిగిపోతుంది అనిపిస్తుందో అక్కడ ఆపేయచ్చు. ఓకే. సో మా అమ్మ ఎప్పుడు అనేది, నీకు రొట్టెలు చేయడం రాదు, ఒక్కొక్కటి ఇండియా మ్యాప్ లా ఉంటుంది నువ్వు చేస్తే అని. ఎన్ని ఇయర్స్ అయినా నాకు, నేను నిజంగానే దాన్ని రకరకాల షేప్లో చేస్తాను. మొత్తానికి ఇది చాలా కరెక్ట్గా వచ్చింది. ఈరోజు నేను మా అమ్మకి ప్రూవ్ చేసేయచ్చు నాకు కూడా రొట్టెలు చేయడం వచ్చేసింది అని. చూసారా ఇంత చక్కగా అయింది కదా. ఇప్పుడు దీన్ని మనం దీని మీద వేసుకుందాం. దీనిపైనుంచి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈలోపు ఇది అవుతూ ఉంటుంది అండ్ మనం ఇంకొక రొట్టె చేసుకోవచ్చు. ఈ పొడిపిండి ఎప్పుడు అతుక్కోకుండా ఉంటుంది. ఎప్పుడు చేసేటప్పుడైనా కూడా ఫస్ట్ ఇది వేసుకునే చేసుకోవాలి, లేకపోతే అతుక్కుపోతూ ఉంటుంది, మళ్ళీ తీయడానికి ఇబ్బంది పడతాం. చపాతీ అయినా పూరి అయినా ఏదైనా. ఓకే, ఒకసారి దీన్ని టర్న్ చేసుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేయాలి. వెల్, సో ఆ సైడ్ కాలాక మళ్ళీ దీన్ని ప్రాపర్గా ఈ సైడ్ కూడా కాల్చుకోవచ్చు. ఇలా మీకు కావాల్సినన్ని మీరు చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు చపాతీ అయితే మనం 2-3 తింటూ ఉంటాం, కానీ ఈ రొట్టె అయితే మీకు ఒకటి సరిపోతుంది, ఎందుకంటే కొంచెం మందంగా చేస్తాం కదా అందుకని. ఓకే, సో ఇది కూడా అయిపోయింది. సో ఇది మరీ ఎక్కువ కాలిపోదు, సో మనం చూసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. మీరు ఇది ఓట్స్ కాబట్టి ఎంత ఆయిల్ వేసినా అది లాగేసుకుంటూ ఉంటుంది, మీకు డ్రైగానే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ మీరు ఏంటంటే దాని పైనుంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిందా లేదా చూసుకోవాలి. చూసారా పొంగుతుంది కూడా ఇది. సో ఇలా బ్రౌన్ కలర్ ఇలా మనకు కాలినట్టు తెలిసిపోతుంది, ఆ టైంలో మనం దీన్ని తీసేస్తే చాలు. సో ఇది ఫ్రై అయిపోయింది, దీన్ని తీసేసుకుందాం ఫైనల్ ప్లేట్లోకి. అలాగే ఇప్పుడు ఇంకోటి కూడా మనం ఇలానే ఫ్రై చేసుకుందాం. పైనుంచి కొంచెం ఆయిల్ వేసి ఓకే, చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేద్దాం. మధ్యలో స్టఫింగ్ లాగే వచ్చేసిందండి మనం వేసిన క్యారెట్ ఇదంతా కూడా. సో దీన్ని ఇప్పుడు నేను
ఆనియన్ కర్డ్ తో దీన్ని సర్వ్ చేస్తున్నాను. వేడి వేడిగా నేను రెడీ చేసేసాను ఓట్స్ వెజ్ రోటీస్. మరి ఈ ఓట్స్ వెజ్ రోటీస్ ని లేట్ చేయకుండా ఈ వేడిగా ఉన్నప్పుడే టేస్ట్ చేసేస్తున్నాను. కర్డ్ కూడా ఉంది, కర్డ్ తో ఇలా డిప్ చేసి టేస్ట్ ఎప్పుడు తెలుస్తుంది అంటే నోట్లో వేసుకోగానే కాదు, కాస్తంత దాన్ని ఆస్వాదించాకే తెలుస్తుంది అంటారు కదా, అలా నేను ఆస్వాదించి చెప్తున్నాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంది, మీకు చాలా యూజ్ అవుతుంది, చాలా ఉపయోగపడుతుంది. అందుకే వెంటనే నోట్ చేసుకోండి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం. ఓట్స్ వెజ్ రోటీస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్, తురిమిన క్యారెట్, తురిమిన క్యాబేజ్, కొత్తిమీర, గోధుమ పిండి, ఉప్పు, గరం మసాలా పౌడర్, నూనె. ఓట్స్ వెజ్ రోటీస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో ఓట్స్ వేసి పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ ని ఒక బౌల్ లో వేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ కప్ గోధుమ పిండి, సరిపడా ఉప్పు, గరం మసాలా పొడి, జీలకర్ర, క్యాబేజ్, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే కాస్తంత నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. ఇది హీట్ అయ్యే లోపు ముందుగా తయారు చేసుకున్న ఈ పిండిని రోటీల్లా ఒత్తుకోవాలి. ఇలా మనకు కావాల్సిన చేసుకోవాలి. హీట్ అయిన పాన్ మీద మనం తయారు చేసిన రోటీని వేసి నూనె వేసి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. ఇలా వేగిన దాన్ని ఆనియన్ తో గార్నిష్ చేసిన ప్లేట్ లోనికి తీసుకొని కప్ చేయాలి. అంతే, ఓట్స్ వెజ్ రోటీస్ రెడీ. ఈ వారాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ లో చూసేయండి. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. చూసారా? అయిపోయింది, ఇవాళకైతే అయిపోయింది. ఇవాళకి నా బాధ నుంచి మీరు తప్పించుకున్నట్టే. రేపు మళ్ళీ ఇదే టైంకి ఇక్కడే కలిసేసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.